హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనకు గురుకుల అడ్మిషన్ కోసం, గురుకులలో 5వ తరగతి అడ్మిషన్ కోసం ఎవరైతే ఎగ్జామ్ టెస్ట్ రాశారో వాళ్ళకి ఈ రోజు రిజల్ట్స్ వచ్చాయి కదా. రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే సీటు వచ్చిన వాళ్ళు ఉంటారో, సీట్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇద్దరి గురించి మనం ఈరోజు వాళ్ళకిద్దరికి ఏ డాక్యుమెంట్స్ అవసరం, సీట్ వచ్చిన వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలి, సీట్ రాని వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ తీసుకొని పెట్టుకొని రెడీగా ఉండాలి, ఇలాంటి వారికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా అవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఎవరైతే గురుకులలో 5వ తరగతి అడ్మిషన్ కోసం టెస్ట్ రాసిన తర్వాత ఈరోజు అయితే రిజల్ట్స్ వచ్చాయి కదా, వాళ్ళకు సీట్ వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలి. ఇప్పుడు సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు సీట్ రాని వాళ్ళకు నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా ఉండదా, అసలు వీటి డీటెయిల్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా సీట్ వచ్చిన వాళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. సీట్ రాని వాళ్ళ గురించి నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ముందుగా సీట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే, ఎవరైతే సీట్ వచ్చారో, ఎవరికైతే సీట్ అయితే వచ్చిందో వాళ్ళు డాక్యుమెంట్స్ మనము తొందరగా గ్యాదర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్కూల్లో ఇవ్వడానికి మనకు టైం ఉండదు, వాళ్ళు టైం తక్కువగా ఇస్తారు. కాబట్టి మనం డాక్యుమెంట్స్ తొందరగా గ్యాదర్ చేసుకుంటే మనం ఈజీగా తొందరగా ఇచ్చి జాయిన్ కావచ్చు. ఆ డాక్యుమెంట్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. 11వ తారీఖులో జరిగిందనమాట ఈ ఎగ్జామ్. 2024-25కు గురుకులలో 5th క్లాస్లో అడ్మిషన్ కావడానికి ఎగ్జామ్ అనేది మనకు ఫిబ్రవరి 11 జరిగింది. రిజల్ట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయినాయి. కాబట్టి రిజల్ట్స్ రిలీజ్ అయినాక సీట్ వచ్చిన విద్యార్థులు ఏం చేయాలంటే, వాళ్ళకు కొన్ని డాక్యుమెంట్స్ చెప్పారు జాయిన్ కావడానికి. ఆ డాక్యుమెంట్స్ని మనం తీసుకొని మనకి ఎప్పటికీ ఏప్రిల్ 19 నుంచి మనకు మే 6 తారీఖు వరకు మీరు స్కూళ్ళల్లో డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళి జాయిన్ కావాలి. లేకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు అన్ని వర్కింగ్ డేస్ రోజుల లోపల మనము 10 గంటల నుంచి 4 గంటల వరకు 10 AM to 4 PM వరకు మనం ఎప్పుడైనా వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మనము జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి మనం జాయిన్ కావాలి. ఎప్పటి నుంచి అంటే 19 ఏప్రిల్ నుంచి మనకి ఇక్కడ మే 6 వరకే చాయిస్ ఉంది. కాబట్టి మనకి డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవడానికి టైం ఉండదు. కాబట్టి తొందరగా మీరు జాయిన్ అవుతారని డాక్యుమెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని స్కూల్లో సీట్ వచ్చిన విద్యార్థులు మనకు వచ్చినట్లయితే ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ డాక్యుమెంట్ టీసీ అనమాట. టీసీ తీసుకోవాలి ఫస్ట్ డాక్యుమెంట్గా. మనకు సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్లో మీరు 4th క్లాస్ కంప్లీట్ అయినట్లు బోనఫైడ్ తీసుకోవాలి. టీసీ కూడా సేమ్ స్కూల్లో 2 ఇస్తారు కదా, 2 తీసుకోండి. తర్వాత మనకు వచ్చేసరికి క్యాష్ అనమాట. క్యాష్ సర్టిఫికేట్ MRO నుంచి తీసుకోవాలి. అండ్ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సేమ్ MRO నుంచి తీసుకోవాలి. అండ్ 5th వన్ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనమాట, నివాసం. ఇది కూడా MRO నుంచి తీసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ వాటి మీరు తొందరగా అప్లై చేసుకొని మీరు తొందరగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు తక్కువ టైం ఇచ్చారు చూడండి, 19 ఏప్రిల్ నుంచి మే 6 వరకు ఇచ్చారు కదా. ఈ టైం వరకు లోపల మనము అన్ని డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసుకొని మనం స్కూల్లో వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసేయాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి మనకు 6th పాయింట్ వచ్చేసరికి మనకు ఆధార్ కార్డ్ జిరాక్స్ అనమాట. ఈ తర్వాత బాబు వారి పాప ఎవరైనా వాళ్ళిద్దరిలో ఎవరికి సీట్ వస్తే వాళ్ళు స్టూడెంట్ యొక్క 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట. ఇంకోసారికి వచ్చేసరికి మనకి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్ లేకపోతే మైనారిటీ ఆర్ఫన్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ మనం తీసుకోవాలన్నమాట. 9th వన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా మందికి తెలియదు. హెల్త్ సర్టిఫికేట్ అనమాట. హెల్తీగా ఉండని, ఫిట్గా ఉన్నాడని డాక్టర్ దగ్గర మనం ఒక హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట. ఇది మీ ప్రైమరీ హెల్త్ సెంటర్, మీ మండల్లో కానీ ఎక్కడైనా మీకు దగ్గరలో హాస్పిటల్, ఏది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి అడిగితే వాళ్ళు ప్రైమరీ హెల్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కాబట్టి ఈ డాక్యుమెంట్స్, ఈ 9 డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీరు తొందరగా గ్యాదర్ చేసుకొని మనకి ఇచ్చిన టైం లోపల ఏప్రిల్ 9 నుంచి మనకు మే 6 లోపల ఈ డాక్యుమెంట్స్ అన్ని మనము MRO ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని మనము 2 pairs ఆఫ్ జిరాక్స్ తీసుకోవాలి. అంటే 2 జతల జిరాక్స్లు తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒరిజినల్, అటెన్షన్ ఫర్ డాక్యుమెంట్స్, 2 జతలు జిరాక్స్ ప్లస్ ఒరిజినల్స్ ఇవన్నీ తీసుకొని మనము జాయినింగ్ రిపోర్ట్ దగ్గరికి, అదే మనకు సీట్ అయితే ఎక్కడైతే వచ్చిందో ఆ స్కూల్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ గ్యాదర్ చేసుకొని స్కూల్లో వెళ్తే వాళ్ళు అడ్మిషన్ చేసుకుంటారు, అయిపోతుంది. అలాగే సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి, సీట్ రాని వాళ్ళకు ఈ మే 6 వరకు వీళ్ళందరికీ సీట్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు జాయిన్ అవుతారు, ఎవరు జాయిన్ గారు వీళ్ళందరూ లిస్ట్ చూసి మనకు సెకండ్ లిస్ట్ మళ్ళీ పెడతారనమాట. ఈ జాయినింగ్ రిపోర్ట్ అందరూ అయిపోయిన తర్వాతనే సెకండ్ లిస్ట్ వస్తుంది. ఖచ్చితంగా సెకండ్ లిస్ట్లో కూడా వెయిట్ చేయండి. కాబట్టి సెకండ్ లిస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే, సీట్ రాని వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు సీట్ వస్తుందని నమ్మకం ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని ముందే మీరు తీసి పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే తొందరగా రావు కదా, మీకు టైం చాలా తక్కువ ఇస్తారు. సెకండ్ లిస్ట్ వాళ్ళకు టైం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. సెకండ్ లిస్ట్లో కూడా చాలా మందికి సీట్లు వస్తాయి. ఎందుకంటే చాలా మంది జాయిన్ అవుతారు, లేకపోతే లేదా టైం చూసుకోకూడదు జాయిన్ కావాలి చాలా మంది.
కాబట్టి జాయిన్ కాకపోతే సీట్ అయితే మీది వెళ్ళిపోతుంది, మీకు సీట్ రాదుగా. ఇప్పుడు సెకండ్ లిస్ట్ వాళ్ళు ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను దిస్ ఇస్ నవీన్ కుమార్, జైనింగ్ అవుట్.